Hello, my dear students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu. And this is me, Sharan ma'am, Vedantu master teacher. So, my dear lovely students, ఈ రోజు మనం కేవలం ఎన్సీఆర్టీ క్లాస్ 10 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్న లెసన్ మాత్రమే నేర్చుకోవట్లేదు. ఇన్స్టెడ్ వీఆర్ గోయింగ్ టు మీట్ అ 13-year-old జర్మన్ బోర్న్ జూయిష్ గర్ల్. తను రాసుకున్నటువంటి పర్సనల్ డైరీ ఏదైతే ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బుక్స్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ పర్సనల్ డైరీలో ఉన్న కొంత భాగాన్ని ఈ రోజు లెసన్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. జస్ట్ ఇమాజిన్ మై డియర్ స్టూడెంట్స్, సమ్ వన్ రోట్ ఎ డైరీ ఫర్ దెమ్సెల్వ్స్. వాళ్ళ లైఫ్లో జరుగుతున్నటువంటి విషయాలు అండ్ వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక డైరీలో రాసుకున్నారు. అండ్ ఆ డైరీ కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చదువుతున్నారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ రూమ్లో టెక్స్ట్ బుక్లు ఆవిడ యొక్క డైరీ అంతా చదువుతున్నారు అంటే దట్ ఈస్ వెరీ అమేజింగ్ థింగ్, రైట్? అసలు ఎవరు ఆవిడ? హూ ఇస్ దట్ 13-year-old గర్ల్ అండ్ హౌ డిడ్ ఆల్ స్టార్ట్? అసలు ఎలా మొదలైంది ఇదంతా మనం చాలా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్, మీరు ఆల్రెడీ ఇక్కడ చూసేస్తున్నారు స్క్రీన్ మీద, ద లెసన్ నేమ్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్. ఈ లెసన్ డీటెయిల్డ్ గా లైన్ బై లైన్ డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు అసలు ఈ లెసన్ దేని గురించి, ఈ లెసన్ లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఈ స్టోరీ అంతా మీకు ఒక సింపుల్ గా ఒక 5-10 minutes లో చెప్పేస్తాను. ఆ తర్వాత మనం లైన్ బై లైన్ ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, రైట్? సో మై డియర్ స్టూడెంట్స్, జస్ట్ ఇమాజిన్, ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని జస్ట్ ఇమాజిన్ యువర్ 13-year-old. నువ్వు ఒక, ఇప్పుడు నాకు తెలిసి మీకు 13, 14, 15 ఇదే సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటారు. జస్ట్ ఇమాజిన్ యూ కెనాట్ గో అవుట్ సైడ్. మీరు బయటికి వెళ్ళలేరు, మీరు ఫ్రెండ్స్తో ఆడుకోలేరు, మీకు నచ్చింది చేయలేరు, మీరు కేవలం ఒక హిడెన్ స్పేస్లో దాక్కుని ఉండాలి, గట్టిగా మాట్లాడలేరు కూడా, మీకు నచ్చిన పని చేయలేరు, ఎవరితో మీ విషయాలు చెప్పుకోలేరు. జస్ట్ ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది ఊహించుకోండి. ప్రతిరోజు మీరు స్కూల్ నుంచి రాగానే వెంటనే బ్యాగ్ తీసి పడేసి లంచ్ బాక్స్ గిట్రేసేసి మమ్మీ దగ్గర పడిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. మీ మదర్ లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, డాడీ ఎవరొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్పకపోతే మీకు అస్సలు అన్నం కూడా తినబుద్దేది. am I right or wrong? రైట్ అంటే ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్ లో ఎస్ అని కమెంట్ చేయండి. మీరే కాదు, ఈవెన్ నేను కూడా అంతే, ఎవరైనా అంతే. మన లైఫ్ లో ప్రతిరోజు ఏం జరిగింది, ఆ రోజంతా అసలు ఏ ఏ విషయాలు జరిగాయి, మన ఎమోషన్స్ ఏంటి, ఫీలింగ్స్ ఏంటి, అదంతా ఎవరో ఒకరితో చెప్పుకోవాలి అనేటటువంటి భావన కలుగుతుంది. మనలో మనమే అన్ని విషయాల్ని దాచేసుకోలేం, బికాస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిజైన్ లైక్ దట్, రైట్? మరి మన చాప్టర్ లో దర్ ఇస్ ఎ యంగ్ గర్ల్, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. షీ ఈస్ యానీ ఫ్రాంక్. షీ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. యా, యాక్చువల్లీ దిస్ లెసన్ ఈజ్ ఆటోబయోగ్రఫీ నాన్న. ఈ లెసన్ యానీ ఫ్రాంక్ స్వయంగా తన చేతులతో రాసినటువంటి డైరీలో కొంత భాగం మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకోబోతున్నాం, రైట్? మరి తిని రాసుకున్నటువంటి సింపుల్ డైరీ, ఒక సాధారణమైన గర్ల్ తన లైఫ్ లో జరుగుతున్న విషయాలు రాసుకున్నటువంటి ఒక డైరీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. ఎలా ఫేమస్ అయింది ఏంటి సింపుల్ గా చెప్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, షీ వాస్ బోర్న్ ఇన్ జర్మనీ, రైట్? సో మీలో చాలా మంది సోషల్ స్టడీస్ లెసన్ నుంచి వరల్డ్ వార్ కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటారు, am I right? యా, మరి వరల్డ్ వార్ కి ఇక్కడ మన యానీ ఫ్రాంక్ కి చాలా కనెక్షన్ ఉంది, అది తెలుసుకుందాం. ఇది ద బిగ్గెస్ట్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద లెసన్. సో మై డియర్ స్టూడెంట్స్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, షీ బోర్న్ ఇన్ జర్మనీ. తను ఒక జూయిష్ గర్ల్. ఓకే, మీకు తెలుసు జర్మనీలో నార్డిక్ ఆరియన్స్ అంటే ద నేటివ్ జర్మన్స్ తో పాటు చాలా మంది, అంటే కొంత మైనారిటీగా జూయిష్ పీపుల్, తెలుగులో చెప్పాలంటే వాళ్ళని యూదులు అంటారు. సో జూయిష్ పీపుల్ కూడా నివసిస్తూ ఉండేవారు. మీరు సోషల్ స్టడీస్ లో ఆల్రెడీ నేర్చుకున్నారు. వరల్డ్ వార్ 2 1939లో స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు మనకి హిట్లర్ ఎప్పుడైతే జర్మనీకి ఛాన్సలర్ అయ్యాడో, ఎస్పెషల్లీ ఆ దేశంలో మైనారిటీగా ఉన్నటువంటి యూదుల మీద ఎంతో ఎంతో హెరాస్మెంట్ చేస్తూ వచ్చారు. చాలా దారుణమైన హింసకి పాల్పడ్డారు. ఎక్కడ చూసున్న వాళ్ళని వెతికి వెతికి పట్టుకుని హింసించి, టార్చర్ చేసి, బంధించి, ఇంప్రిజన్ చేసేవారు. ఇంకా చెప్పాలంటే హోలో కాస్ట్, ఒకటేసారి వందల కొద్ది, వేల కొద్ది మనుషులందరినీ చంపేసేవారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జూస్ అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ కి పంపి కొంతమంది చేత పని చేయించుకునేవారు, కొంతమందిని డైరెక్ట్ గా నేరుగా చంపేసేవారు, కొంతమంది అక్కడ జబ్బులు బారిన పడి చనిపోయేవారు, రైట్? అండ్ ఎస్పెషల్లీ గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి వందల కొద్ది జనాల్ని చంపేశారనమాట. మరి ఈ హోలో కాస్ట్ లో బికాస్ ఆఫ్ ద జర్మన్ అండ్ బికాస్ ఆఫ్ ద అడాల్ఫ్ హిట్లర్ క్రూయల్టీ ఎంతో మంది జూస్ ప్రాణాలు కోల్పోయారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి ప్రమాదకరమైన యుద్ధ సమయంలో ఒక సాధారణమైన 13 ఏళ్ల గర్ల్ తన డైరీలో
తన లైఫ్‌లో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ రాసుకుంది. మరి జర్మనీలో జన్మించినటువంటి ఈ అమ్మాయి ఎప్పుడైతే జర్మనీలో ఈ వార్ సిట్యుయేషన్ జరుగుతున్నాయో వీళ్ళు జూస్ కాబట్టి తన తండ్రి ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనం ఈ జర్మనీలో ఉండడం సేఫ్ కాదు. జూస్ అందరిని చంపేస్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే నెదర్లాండ్స్‌లో ఆమ్‌స్టర్‌డామ్‌కి వెళ్ళిపోదాం. అక్కడ మనం హైడ్ చేద్దాం. అంటే కొన్నాళ్ళు దాక్కుందాం అని చెప్పేసి వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. మైగ్రేట్ అయిపోతారు. సో నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌కి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బిల్డింగ్‌లో పైన ఫ్లోర్‌లో వాళ్ళొక సీక్రెట్ హౌస్ ఉంటదనమాట. ఒక సీక్రెట్ హౌస్ అనేది క్రియేట్ చేసుకొని ఎందుకంటే వాళ్ళు బయట ఓపెన్ ఏరియాలో తిరగలేరు. వాళ్ళు ఓపెన్‌గా తిరిగితే ఎక్కడికక్కడ వీధుల్లో మనకి ఈ జర్మన్ యొక్క మిలిటరీ సోల్జర్స్, పోలీసులు తిరుగుతా ఉంటారు. "నువ్వు జ్యూస్‌వా? అయితే రా. మీరందరూ ఇక్కడ కాదు. మీరు కాన్సంట్రేషన్ క్యాంప్స్‌లో ఉండాలి." బికాజ్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరొకటి గ్రహించాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగట్లా. మీకు తెలుసు అక్కడ హిట్లర్ యొక్క ఆధిపత్యం నడుస్తుంది. హిట్లర్ జ్యూస్‌ని బాగా ద్వేషిస్తాడు. జ్యూస్ మైనారిటీ ప్రజలుగా ఉన్నారు. వాళ్ళకి అసలు అక్కడ ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా హెరాస్మెంట్‌కి గురవుతూ ఉన్నారు. రైట్. మరి వాళ్ళని కాపాడుకోవడానికి జర్మనీ నుండి ఆ దేశానికి అంటే నెదర్లాండ్స్‌కి పారిపోయి అక్కడ సీక్రెట్‌గా ఒక రూమ్‌ని క్రియేట్ చేసుకొని బ్రతకడం స్టార్ట్ చేశారు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఎన్నాళ్ళు సీక్రెట్‌గా వాళ్ళున్నారో? యూ కెనాట్ ఇమాజిన్. మీరైతే అన్నాళ్ళు అస్సలు ఉండలేరు. మీరేంటి నేను కూడా ఉండలేను. మరి చిన్న పాప తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి 2 ఏళ్ల పాటు ఆ సీక్రెట్ హౌస్‌లో, ఆ సీక్రెట్ రూమ్‌లో వాళ్ళు దాక్కొని బ్రతికారు. మరి ఆ 2 ఏళ్ల పాటు తను స్కూల్‌కెళ్ళలేదు. ఫ్రెండ్స్‌తో ప్లే గ్రౌండ్‌లో ఆడుకోలేదు. సరదాగా బయట తిరగలేదు. ఈవెన్ వాళ్ళుంటున్న ఆ సీక్రెట్ రూమ్‌లో కూడా గట్టిగా, స్వేచ్ఛగా మాట్లాడుకునేటటువంటి హక్కు లేకుండా ఎంతో సైలెంట్‌గా, ఎంతో లోన్‌లీగా గడుపుతున్నటువంటి తన జీవితంలోకి సడెన్‌గా ఒక బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. తన బర్త్‌డే రోజు సో, తనకొక పుస్తకం, ఒక డైరీ అనేది గిఫ్ట్ చేయబడింది. ఆ డైరీని తను తన బెస్ట్ ఫ్రెండ్‌గా ఊహించుకోవడం మొదలుపెట్టింది. మనలో చాలా మందికి డైరీ రాసే హాబిట్ ఉంటుంది. యెస్. బట్ మనం ఏం చేస్తాం? 1, 2 పేజీలు రాసేసి బుక్ పక్కన పడేస్తాం. నేను కూడా సమ్‌టైమ్స్ అంతే. నా లైఫ్‌లో చాలా సార్లు డైరీ రాద్దాము, నా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం అని అనుకున్నాను. బట్ అవ్వలేదు. మీరొక్కసారి చెప్పండి. మీలో ఎంతమందికి డైరీ రాసే హాబిట్ ఉంది? ఉంటే యెస్ అని కామెంట్ చేయండి. లేదు అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా? చేస్తాను అని కూడా కామెంట్ చేయండి. డైరీ రైటింగ్ ఈస్ ఎ వెరీ, వెరీ, వెరీ గుడ్ హాబిట్. అంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ చాలా ప్యూరెస్ట్‌గా, రియలిస్టిక్‌గా మనం షేర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ వి కెన్ రెక్టిఫై అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ అది మనకొక మెమరీ బుక్‌లా గూడా ఉంటుంది. ఇట్స్ వెరీ, వెరీ, వెరీ గుడ్ హాబిట్. మరి యాన్ ఫ్రాంక్ ఏదో ఫ్యూచర్‌లో పాపులర్ అయిపోవాలి, యుద్ధానికి సంబంధించి ఆర్టికల్ రాయాలి అని అస్సలు అనుకోలా. జస్ట్ తను యొక్క ఎమోషన్స్, తన ఫీలింగ్స్ తను ఏదైతే చెప్పుకోవాలనుకుంటుంది, తనకేమనిపిస్తుంది అయన్నీ మాట్లాడుకోవడానికి ఎవ్వరు తన దగ్గర లేరు. ఎవ్వరు లేరు అంటే మళ్ళీ అక్కడ మీరు కన్‌ఫ్యూజన్ అవుతారు. మ్యామ్ ఫ్యామిలీతో లేదా? ఒక్కరితే ఉందా? అంటే ఫ్యామిలీతో ఉంది. బట్ స్టిల్ వాళ్ళకి మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు. వాళ్ళందరూ ఉన్నప్పటికీ షీ ఫెల్ట్ వెరీ, వెరీ, వెరీ లోన్‌లీ. మరి అలాంటి టైంలో ఎప్పుడైతే తనకొక డైరీ గిఫ్ట్ అయిందో, ఆ డైరీని తను ఒక బెస్ట్ ఫ్రెండ్‌గా ట్రీట్ చేయడం మొదలుపెట్టింది. ఇన్‌ఫాక్ట్ ఆ డైరీకి కిట్టి అని ఒక పేరు కూడా పెట్టిందనమాట. ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉందా? మనకి బాగా ఇష్టమైన వస్తువులకి మనం పేర్లు గూడా పెడతాం. రైట్. మన కార్‌కి, మన బైక్‌కి, డైరీకి. సో, తిను కూడా అంతే. యానీ ఫ్రాంక్ ఈస్ ఎ 13 ఇయర్ ఓల్డ్ గర్ల్. తను ఆ డైరీకి కిట్టి అని పేరు పెట్టి ప్రతిరోజు తన లైఫ్‌లో తనకు గుర్తొస్తున్నటువంటి తన ఓల్డెన్ డేస్ మెమరీస్ కానివ్వండి, అప్పుడు ప్రతిరోజు జరుగుతున్న విషయాలు ఎస్పెషల్లీ వరల్డ్ వార్‌కి సంబంధించి యాస్ ఎ గర్ల్ అంటే మనం చూడండి ప్రపంచ యుద్ధం గురించి మనం హిస్టోరియన్స్ రాసిన విషయాలు బట్టి మనం ఆ పర్స్పెక్టివ్‌లో నేర్చుకున్నాం. అంటే 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. 45లో ఎండ్ అయింది. ఏ ఏ దేశాల మధ్య యుద్ధం జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఆ రాజకీయాల గురించి తెలుసు. కానీ ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుంది? ఎస్పెషల్లీ బాధింపబడుతున్న గ్రూప్‌లో ఉన్నటువంటి ఈ అమ్మాయి తన పర్స్పెక్టివ్‌లో ఈ వరల్డ్ వార్‌కి సంబంధించిన అంశాలు తెలుసుకుంటాం. ఎస్పెషల్లీ ఈ లెసన్‌లో తిను రాసుకున్నటువంటి ఆటోబయోగ్రఫీ అంటే తన డైరీలో తన స్వయంగా తన మాటల ద్వారా మనం కొంత భాగాన్ని నేర్చుకోబోతున్నాం. ఇది చాలా 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 ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 2 ఏళ్ల పాటు తన లైఫ్‌లో ఏం జరిగింది? ఎందుకు ఈరోజు మన ప్రపంచం అంతటా కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ చదువుతున్నారు? ఏమంత ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది ఈ బుక్‌లో అనేది మనం చాలా వివరంగా నేర్చుకుంటాం. సో, ఇంతవరకు నేను తన యొక్క ఇంట్రొడక్షన్ చెప్పాను. ఈ లెసన్‌లో మనం నేర్చుకోబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి? దీని యొక్క స్టోరీ ఏంటి? అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, డైరీ రాసుకుంటూ ఉంటుంది. ఆ డైరీలో ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకుంటామనమాట. మరి మీరు అనుకోవచ్చు మ్యామ్ ఆ డైరీ ఎవరు పబ్లిష్ చేశారు? అన్‌ఫార్చునేట్‌లీ తిను 1945లోనే చనిపోయింది. జస్ట్ ఒక 15 సంవత్సరాల్లోనే చనిపోయింది ఈ అమ్మాయి. బట్ ఆ తర్వాత తాను రాసుకున్నటువంటి డైరీ తన ఫాదర్‌కి
దొరకడం జరిగింది. తన ఫాదర్ ఆ డైరీ చదివిన తర్వాత హీ ఫెల్ట్ దట్ నా కూతురు రాసుకున్నటువంటి విషయాలన్నీ ప్రపంచం వినాలి అనుకుని అతను దాన్ని పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేసిన తర్వాత దాదాపు డజన్స్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో ట్రాన్స్‌లేట్ అయింది. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మిలియన్స్ ఆఫ్ రీడర్స్ దాన్ని చదివారు. ఎస్పెషల్లీ స్కూల్స్‌లో ఇలా ఇప్పుడు మీరు ఎలా అయితే ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో చదువుకుంటున్నారో అలా ఎన్నో దేశాల్లో వాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్ ద్వారా పిల్లలు తిను యొక్క డైరీని చదువుతూ వచ్చారు. సో ఎందుకంత స్పెషల్ ఏముంది క్లియర్‌గా తన మాటల్లోనే తను రాసుకున్నటువంటి లైన్స్ ద్వారానే మనం నీట్‌గా ఈ లెసన్ మొత్తం నేర్చుకుందాం. సో మరి ఈ వీడియోలో ఉన్న ప్రత్యేకత ఏంటి? సో ఈ క్లాస్ 10 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్ అనే లెసన్ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఈ వన్ షాట్ వీడియోలో జరుగుతుంది. అంటే ఈ యొక్క వీడియోలోని పూర్తి చాప్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ చాప్టర్‌లో ప్రతి టాపిక్‌లో ఉన్న ఇంపార్టెంట్ డిఫికల్ట్ వర్డ్స్ ప్లస్ వాటి యొక్క మీనింగ్స్ కూడా నేను ఇక్కడే ప్రొవైడ్ చేశాను. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ రిలేటెడ్ విజువల్స్ కూడా చూస్తూ మీరు ఈ సెషన్ అంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అందులో డౌటే లేదు. సో చక్కగా మనం ఈ సెషన్ ఎండ్ చేసుకుంటాం. మరి పూర్తిగా చూడడానికి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరీ ముఖ్యంగా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ సిబిఎస్ఈ 9th and 10th ఫ్రెండ్స్. ఇది ఏపీ స్టేట్ బోర్డ్ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎస్, సో లెట్ us స్టార్ట్. ఇంకొక విషయం చెప్తున్నాను, ఏమి లేదు, జస్ట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో ఉన్నటువంటి లెసన్స్, పోయమ్స్, 9th క్లాస్ 10th క్లాస్ సోషల్, ఎస్పెషల్లీ నేను సోషల్ కోర్ సబ్జెక్ట్ డీల్ చేస్తాను. సోషల్ లెసన్స్ కూడా నేను ఆల్రెడీ వన్ షాట్ పబ్లిష్ చేసేసాను. లైక్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి వీడియో సెక్షన్లో మొత్తం వీడియోస్ చూడండి. షార్ట్ వీడియోస్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఎలాంటి డిలే లేదు, ఎలాంటి అదర్ కాన్సెప్ట్ లేదు. ఓన్లీ కేవలం మన టెక్స్ట్ బుక్ లెసన్ మాత్రమే డీటెయిల్గా ఎవ్రీ సింగిల్ టాపిక్ నేర్చుకుంటాము. మీకు చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో షల్ వి స్టార్ట్? ఎస్, లెట్ us స్టార్ట్. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ద లెసన్ నేమ్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్. అసలు హూ వాస్ యానీ ఫ్రాంక్? యానీ ఫ్రాంక్ అంటే ఎవరు? యూ కెన్ సీ హర్ ఫేస్. ఎంత క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంది కదా. దాదాపు మీ ఏజ్ లేదా మీకన్నా 1-2 సంవత్సరాలు ఎక్కువ తక్కువ అంతే. ఇంత క్యూట్ అండ్ ఇన్నోసెంట్ గర్ల్ లైఫ్ లో చాలా దారుణం జరిగిందనే చెప్పాలి. మనం ఉన్నామంటే మనం చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము. మీరు చదువుకుంటున్నారు, నచ్చిన చోటుకి వెళ్తున్నారు. బట్ 13 years ఏజ్ లోనే చాలా క్రూరత్వాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది, రైట్? సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ దిస్ చాప్టర్ విత్ హర్ ఇంట్రొడక్షన్. హూ వాస్ యానీ ఫ్రాంక్? యానీ ఫ్రాంక్ అంటే ఎవరు? సో యానీ ఫ్రాంక్ వాజ్ జర్మన్ బర్న్. యానీ ఫ్రాంక్ వాజ్ జర్మన్ బర్న్ జూయిష్ గర్ల్. జూయిష్ అంటే తెలుగులో యూదులు అంటారు. సో యూదులు అనే వాళ్ళు ఒక జాతికి సంబంధించిన ప్రజలు. మన ఇండియన్స్, ఏషియన్స్, నార్డిక్ ఆరియన్స్, మన ఇండియాలో ఎలా అయితే క్యాస్ట్ విభజన ఉంటుందో వీళ్ళు కూడా అలాంటి ఒక రేస్ కి సంబంధించిన ప్రజలు. వీళ్ళని మనం జూయిష్ పీపుల్ అంటాం. ఎస్పెషల్లీ జూయిష్ పీపుల్ హిట్లర్ టైంలో, ఇంకా హిట్లర్ కన్నా ముందు టైంలో కూడా యూరోప్ దేశంలో ఎంతో హ్యూమిలేషన్ కి, క్రిటిసైజం కి గురవుతూ ఉండేవారు. చాలా ఇబ్బందులు పడ్డ ప్రజలు అనమాట. ఎస్పెషల్లీ అడాల్ఫ్ హిట్లర్ రూలింగ్ లో లక్షల కొద్ది మనుషులు ప్రాణాలు కోల్పోయారనమాట. సో డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II, యానీ అండ్ హర్ ఫ్యామిలీ హిడ్ ఇన్ ఆమ్స్టర్డామ్ టు ఎస్కేప్ ద నాజీస్. ఈ జర్మన్ లో ఉన్నటువంటి నాజీ పార్టీ మనుషుల్ని మనం నాజీలు అంటాం. ఈ నాజీలు అందరూ యూదుల్ని వెతికి చంపేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మరి ఆ ప్రాసెస్ నుంచి, ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేశారు? యానీ ఫ్రాంక్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోయారు. నెదర్లాండ్స్ లో ఉన్నటువంటి ఆమ్స్టర్డామ్కి వెళ్ళిపోయి అక్కడ దాక్కుని అక్కడ ఒక హిడెన్ స్పేస్ లో నివసించడం మొదలు పెట్టారు. ఫర్ 2 years వాళ్ళు హిడెన్ స్పేస్ లో ఉన్నారు. దే రిమైన్ హైడింగ్ ఫర్ నియర్లీ 2 years. డ్యూరింగ్ దిస్ పీరియడ్ యానీ రోట్ హర్ పర్సనల్ డైరీ. ఈ టైంలో యానీ ఏం చేసింది? ఒక పర్సనల్ డైరీ రాసుకుంది. షేరింగ్ హర్ థాట్స్, ఎమోషన్స్ అండ్ డైలీ ఎక్స్పీరియన్సెస్. Because this lesson is not about the world war, not about the history, not about anything. This is purely about the emotions of a little girl. ఈ చిన్న పాప తన మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్, భావోద్వేగాలు అన్ని రచించుకున్నటువంటి ఒక పుస్తకం గురించి మనం తెలుసుకుంటున్నాం. తన డైలీ ఎక్స్పీరియన్సెస్, ఎమోషన్స్ ఇంకా థాట్స్ అన్నమాట. సో ఆఫ్టర్ ద వార్, యుద్ధం జరిగిపోయిన తర్వాత యానీ ఫ్రాంక్ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, హర్ ఫాదర్ ఒట్టో ఫ్రాంక్, ద ఓన్లీ సర్వైవింగ్ ఫ్యామిలీ మెంబర్. తన ఫ్యామిలీలో ఎంతమంది అయితే
ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోయారో, ఐ మీన్ దాక్కుని బ్రతకడానికి, వాళ్ళందరిలో కల్లా మిగిలిన వ్యక్తి ఇతను మాత్రమే. సో ఈ వ్యక్తికి ద ఓన్లీ సర్వైవింగ్ ఫ్యామిలీ మెంబర్ పబ్లిష్డ్ హర్ డైరీ. యానీ ఫ్రాంక్ రాసుకున్నటువంటి డైరీ అతనికి దొరకడం జరిగింది. సో ఈ డైరీని ప్రపంచమంతా చదవాలని ఆయన ఆశపడ్డారు. సో హీ పబ్లిష్డ్ హర్ డైరీ యాజ్ ద డైరీ ఆఫ్ అ యంగ్ గర్ల్. Today, it is one of the most widely read books in the world, offering a powerful account of life during the Holocaust. మరి ఈ పర్టికులర్ స్లైడ్ లో ఉన్నటువంటి డిఫికల్ట్ వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ కూడా చూద్దాము. జూవిష్ అంటే ఏంటి? ఏ పర్సన్ బిలాంగింగ్ టు ద జూవిష్ కమ్యూనిటీ. సో ఇదొక కమ్యూనిటీ, ఇదొక వర్గం. తెలుగులో యూదులు అంటాం, ఇంగ్లీష్ లో జూవిష్ సొసైటీ అంటాం. సో జూవిష్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళనే మనం జూవిష్ అంటాం, సింపుల్, రైట్. సో నాజీస్ అంటే ఎవరు? ద రూలింగ్ రెజిమ్ ఆఫ్ ఎ జర్మనీ అండర్ అడాల్ఫ్ హిట్లర్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలైంది మై డియర్ స్టూడెంట్స్? సో 1939 లో స్టార్ట్ అయ్యి 1945 వరకు ఎండ్ అయింది, రైట్. మరి ఈ టైం పీరియడ్ లో యునో జర్మనీని డిక్టేటర్ గా రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి మన అడాల్ఫ్ హిట్లర్ అన్నమాట. అతని రెజ్యూమ్ లో ఉన్నటువంటి తన యొక్క ఎవరైతే ఉంటారో తన యొక్క అఫీషియల్స్ వాళ్ళనే మనం నాజీస్ అంటాం. హోలోకాస్ట్ అంటే ఏంటి? హోలోకాస్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ టు రిమెంబర్ త్రూ దిస్ లెసన్ నానా. ద సిస్టమాటిక్ పర్సిక్యూషన్ అండ్ కిల్లింగ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ జ్యూస్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో ఒక పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్ గా ఇంకా వాళ్ళని చంపే ప్రాసెస్ కి కొన్ని పేర్లు కూడా పెట్టాడు ఆయన. గ్యాస్ ఛాంబర్ లో పెట్టి కొంతమందిని చంపేశారు, కొంతమందిని చాలా హింసించి చంపేవారు, రకరకాలుగా అనమాట. అంటే ఒకటేసారి ఎక్కువ మొత్తంలో మనుషులు చంపేస్తే మనం దాన్ని హోలోకాస్ట్ అంటాము. మిలియన్స్ ఆఫ్ జ్యూస్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2. సో పబ్లిష్డ్ అంటే ఏంటి? రిలీజ్డ్ అ బుక్ ఫర్ పీపుల్ టు రీడ్. ఇది చాలా సింప్లెస్ట్ వర్డ్ కదా. యా, మరి నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాము. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్, యానీ బిగిన్స్ హర్ డైరీ. యా, so the chapter starts with Annie expressing that writing a diary feels like strange experience. Annie ఏమంటుంది? డైరీ రాయడం చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, మీరు ఎప్పుడైనా డైరీ రాసారా అని. మీలో ఎంతమంది కమెంట్ చేస్తారో నాకు తెలియదు, బట్ మీ కమెంట్స్ అన్ని నేను చెక్అవుట్ చేసుకుంటాను. డైరీ రాసుంటే, డైరీ రాసేటప్పుడు ఏమనిపిస్తుంది? నేను నా చిన్నప్పుడు రాసేదాన్ని, నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. లైక్ హాయ్ డైరీ, హౌ ఆర్ యూ టుడే, ఐ వోక్ అప్ ఎట్ 6 o'clock, ఐ వెంట్ టు స్కూల్, ఇట్ హ్యాపెన్. యాక్చువల్లీ నా స్టడీ టైంలో, అంటే నా స్కూలింగ్ టైంలో నేను రాసుకుని అంటే 2-3 పేజీలు రాసి వదిలేసినటువంటి డైరీలు ఇంకా దాచుకున్నాను. అది ఓపెన్ చేసినప్పుడు నాకే భలే నవ్వు అనిపిస్తుంది అనమాట. ఏంటి నేను ఇంత భలే ప్రతి విషయాన్ని రాసుకున్నాను ఫూలిష్ గా అని చెప్పి. తనకు కూడా రాయడం మొదలు పెట్టినప్పుడు చాలా స్ట్రేంజ్ గా అనిపించింది. స్ట్రేంజ్ అంటే ఏంటి? డిఫరెంట్ గా అనిపించింది. So she says she never written anything before and believes that no one would ever be interested in the thoughts of 13-year-old girl. తిను ఎప్పుడు కూడా రాయలేదు, ఎవరిది చదవలే. ఏమనుకునేదంటే ఒక 13 ఏళ్ల అమ్మాయి రాసినటువంటి డైరీ మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకుంది. ఈవిడికి అసలు ఐ మీన్ ఈ అమ్మాయికి ఆ టైంలో ఏమాత్రం ఐడియా లేదు. తను రాసుకుంటున్నటువంటి ఈ డైరీ కొన్నేళ్ల తర్వాత ప్రపంచంలో ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు అని పాపం తనకి తెలియదు. బట్ సీరియస్లీ షీ డిజర్వ్స్ దిస్ గ్రేట్నెస్ అన్నమాట. హౌఎవర్, డిస్పైట్ దిస్ ఫీలింగ్, షీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ డిజైర్ టు రైట్ బికాస్ షీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ట్రబులింగ్ హర్ మైండ్. తన మైండ్ లో తనని ట్రబుల్ చేస్తున్నటువంటి ప్రతి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలని అనుకుంటుంది. ఎవరో ఒకరికి చెప్పాలనుకుంటుంది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా, స్కూల్లో ఎవరితోనో గొడవ అయితే ఇంటికి రాగానే చెప్పుకోవాలనిపిస్తుంది. నేను ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే నీ ఫ్రెండ్కో, మీ మమ్మీకో, డాడీకో చెప్పే వరకు అసలు ప్రశాంతంగానే అనిపించదు కదా. యా, షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. మనం ఎప్పుడైతే ఒకరితో షేర్ చేసుకుంటామో మనసు చాలా లైట్ గా అనిపిస్తుంది. తినకు కూడా మనసులో ఎన్నో విషయాలు ఉన్నాయి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. షీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ట్రబులింగ్ హర్ మైండ్ అండ్ రైటింగ్ గివ్స్ హర్ ఎమోషనల్ రిలీఫ్. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? మనకి బాధ అనిపిస్తున్న విషయాన్ని మనం ఎవరికైనా చెప్పినప్పుడు మనకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సో యానీ ఫ్రాంక్ కూడా ఎప్పుడైతే డైరీలో తన యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ అని రాసుకుంటుందో షీ ఫెల్ట్ వెరీ రిలీఫ్ అన్నమాట. యూ కెన్ సీ హర్ యాజ్ రైటింగ్ ద డైరీ. సో షీ రిమెంబర్స్ ద ఫేమస్ సేయింగ్. సో తను డైరీలో రాసినటువంటి సెంటెన్సెస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద బుక్, దట్ ఈస్ ద పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దెన్ పీపుల్. చాలా బాగా చెప్పింది కదా. మనుషుల కన్నా పేపర్ కి చాలా ఓపిక ఉంది అంటుంది. కరెక్టే కదా. నువ్వు మనుషులకి ఏదైనా చెప్పావనుకో,
వాళ్ళు చెప్పాలనుకునేదంతా నీతో చెప్పేస్తారు. బట్ నువ్వు వాళ్ళతో ఏదైనా చెప్పడానికి స్టార్ట్ చేస్తే అంత ఓపిక్‌గా వినరు. మేబీ నీ కాన్వర్జేషన్‌ని క్రాస్ ఓవర్ చేస్తారు. లేదంటే ఇంకేదైనా టాపిక్ తీసుకొస్తారు. లేదంటే అక్కడి నుంచి సైలెంట్‌గా మూవ్ ఆన్ అయిపోతారు. అంత పేషెన్స్‌గా ఉండరు నువ్వు చెప్పే విషయం అంతా వినడానికి. బట్ పేపర్ ఆల్వేస్ షోస్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ టువర్డ్స్ అస్. సో యానీ ఫ్రాంక్ కూడా ఒక గ్రేట్ ప్రొవర్బ్‌ని, ఒక సేయింగ్‌ని గుర్తు చేసుకుంటూ రాసింది. పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దాన్ పీపుల్. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ కదా! So this becomes a central idea of the chapter. Annie explains that people often interrupt, judge, misunderstand, or lose interest, but paper quietly listens to everything. This is 100% true, right? మనం ఫస్ట్ సపోజ్ నీకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆ ఫ్రెండ్‌ని పిలిచి, "ఏ ఈరోజు ఏమైందో తెలుసా? నన్ను ఒక మేడం తిట్టారు. ఎందుకలా తిట్టారు? అందరి ముందు తిట్టారు. నాకు చాలా బాధ అనిపించింది" అంటే మేబీ తను నువ్వేదో తప్పు చేసి ఉంటావు. అందుకే తిట్టారు అని జడ్జ్ చేయొచ్చు. మేబీ నీకు నీ మనసులో ఉన్న ఫీలింగ్స్‌ని ఇంకా హర్ట్ చేయొచ్చు. లేదు అంటే నువ్వు చెప్పేదాన్ని నన్ను తిట్టారు నిన్నే గాదు అని చెప్పి ఇంటరప్ట్ చేయొచ్చు. లేదు అంటే హ్మ్. ఏంటి ఇలా చెప్పుకుంటుంది దీనికసలు బుద్ధి లేదా అని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ లేక పక్కకెళ్ళిపోవచ్చు. ఇలాంటివి జరుగుతాయి. బట్ పేపర్ మాత్రం అలా కాదు. నువ్వెన్ని చెప్పినా, ఎంత చెప్పినా చాలా క్వైట్‌గా వింటూ ఉంటుందన్నమాట. యాస్ యాన్ ఫ్రాంక్ సెడ్. సో ఈ టాపిక్‌లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ ఏంటి? ఎక్స్‌ప్రెస్ అంటే టు మేక్ థాట్స్, ఫీలింగ్స్ ఆర్ ఐడియాస్ నోన్. ట్రబ్లింగ్ అంటే ఏంటి? కాజింగ్ వరీ అంటే మనకి బాధ కలిగించే విషయాన్ని ట్రబ్లింగ్ అంటాము. స్ట్రెస్ లేదా కన్సర్న్ కలిగిస్తున్న విషయం అన్నమాట. ఇంటరప్ట్ అంటే టు స్టాప్ సమ్‌వన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్. ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఆపడాన్ని ఇంటరప్షన్ అంటారు. నెక్స్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే మీకు తెలుసు అపార్థం చేసుకోవడము. టు అండర్‌స్టాండ్ సంథింగ్ ఇన్ ద రాంగ్ వే. ఏదైనా ఒక విషయాన్ని తప్పుడు పద్ధతిలో అర్థం చేసుకోవడాన్ని మనం మిస్‌అండర్‌స్టాండింగ్ అంటాం. రైట్. యాహ్! మీరు స్లైడ్స్ కూడా చూడండి. మీకోసమే చాలా బ్యూటిఫుల్‌గా ఆలోచించి డిజైన్ చేసుకున్నాను. నచ్చిందా లేదా చెప్పండి. ఓకేనా? అంటే ఐ వాంట్ టు మేక్ ద కాన్సెప్ట్ వెరీ సింపుల్ అండ్ క్లియర్ టు యూ. దట్ ఈస్ ద మెయిన్ మై సెంట్రల్ ఐడియా ఆఫ్ టీచింగ్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. వై యానీ నీడెడ్ ఎ డైరీ. అసలు యానీ ఫ్రాంక్‌కి ఎందుకు డైరీ కావాల్సొచ్చింది? టు షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ హర్. ఏంటా ఫీలింగ్స్ చూద్దాము. Annie had a loving parents, a caring sister, many relatives, around 30 friends unnaru and comfortable home undi. Yet she felt very emotional and lonely. Her friends mostly talked about the school, fun and everyday life. She wanted someone who could understand her thoughts, feelings and emotions. Annie believed that perhaps neither she or her friends knew to how to confide in each other. Therefore, she decided to make her diary her closest friend. యానీకి వాళ్ళు ఆమ్‌స్టర్‌డామ్ వెళ్ళక ముందు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఉంది. ఈవెన్ షీ హాడ్ ఎ సిస్టర్ ఆల్సో. సిస్టర్ కూడా ఉంది. బట్ స్టిల్ తన యొక్క ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్‌ని మనుషులకి షేర్ చేసుకోవడం తనకిష్టం అవ్వల. మనుషులు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకోరు అనేటటువంటి ఫీలింగ్ ఉందన్నమాట తనకి. సో, అందుకే తను డైరీని ఒక క్లోజెస్ట్ ఫ్రెండ్‌గా చేసుకోవాలనుకుంది. సో, లోన్లీ అంటే ఏంటి నాన్న? ఫీలింగ్ వెరీ సాడ్. ఒంటరిగా ఫీల్ అవ్వడం. ఒంటరిగా ఫీల్ అవ్వడం. ఫీలింగ్ సాడ్ బికాజ్ యూ ల్యాక్ క్లోజ్ ఎమోషనల్ కంపానియన్‌షిప్. ఎమోషనల్ అంటే రిలేటెడ్ టు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. కన్ఫైడ్ టు షేర్ పర్సనల్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్ విత్ సమ్‌వన్ యూ ట్రస్ట్. కంపానియన్ అంటే ఏ క్లోజ్ ఫ్రెండ్ హూ స్టేస్ విత్ యూ అండ్ సపోర్ట్స్ యూ. సో లోన్లీనెస్ ఈజ్ నాట్ ద యాబ్సెన్స్ ఆఫ్ పీపుల్. ఇట్ ఈస్ యాబ్సెన్స్ ఆఫ్ సమ్‌వన్ హూ ట్రూలీ అండర్‌స్టాండ్స్ అస్. అర్థమైందా? అంటే మన చుట్టూ 100 మంది ఉన్నా కూడా మనం చెప్పేది పూర్తిగా విని మనల్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు లేరనుకోండి, మనం ఒంటరిగా ఉన్నట్టే. సో చుట్టూ ఎవరు లేకపోయినా ఒక్క వ్యక్తి మనల్ని అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి ఉంటే మనం ఒంటరిగా ఉన్నట్టు కాదనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద లోన్లీనెస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. కిట్టి. యానీస్ ఇమాజినరీ ఫ్రెండ్. బాగుంది కదా పేరు. సో యానీస్ ఇమాజినరీ ఫ్రెండ్. యానీ తన యొక్క డైరీని ఫ్రెండ్‌గా చేసుకుంది. ఆ డైరీకి ఒక పేరు కూడా పెట్టేసింది. ఆ పేరే కిట్టి అన్నమాట. యానీ గివ్స్ హర్ డైరీ ఎ నేమ్ కిట్టి. అండ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆర్డినరీ డైరీ ఎంట్రీ షీ రైట్స్ లెటర్స్ బిగినింగ్ విత్. అంటే ఒక డైరీ ఎంట్రీలా కాకుండా ప్రతిరోజు లెటర్ రాస్తున్నట్టుగా తన యొక్క రైటింగ్ మొదలుపెట్టేది విత్ డియర్ కిట్టి. డియర్ కిట్టి అని. ఈ హ్యాబిట్ నాకు కూడా ఉండేది చిన్నప్పుడు. నేను డియర్ డైరీ అని రాసేదాన్ని. మీరేం రాసేవారు నాకు చెప్పండి. ఓకేనా? సో షీ ట్రీట్స్ కిట్టి లైక్ ఎ లివింగ్ ఫ్రెండ్. షీ హూ పేషెన్స్‌లీ లిసన్ వితౌట్ జడ్జింగ్ హర్. సో మనకి యానీ ఆ డైరీని ఒక బ్రతుకున్నటువంటి ఫ్రెండ్‌గా ఊహించుకునేది. ఎందుకంటే తనని ఏమాత్రం జడ్జ్ చేయకుండా, ఇంటరప్ట్ చేయకుండా, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోకుండా కంప్లీట్‌గా పేషెన్స్‌గా తను చెప్పేదంతా వింటుంది కాబట్టి. సో దిస్ యూనిక్ స్టైల్ మేక్స్ హర్ డైరీ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ డైరీ. ఈ యూనిక్ స్టైల్ మిగతా డైరీస్‌తో పోల్చితే చాలా స్పెషల్‌గా చేస్తున్నాయన్నమాట. సో ద డైరీ బికమ్స్. మరి నెమ్మదిగా డైరీ ఒక ఇమాజినరీ ఫ్రెండ్ అయిపోయింది.
ఎందుకు? డైరీ ఈజ్ లిజనింగ్ టు యానీ. ఇక్కడ చూస్తున్నారా ఏం చేస్తుంది యానీ? డైరీ రాస్తుంది. డియర్ కిట్టి అని చెప్పేసి ఎంత బ్యూటిఫుల్ గా రాస్తుంది కదా. సో ద డైరీ బికేమ్ హర్ లిజనర్, అంటే తను చెప్పేదంతా వినేటటువంటి మనిషిగా మారింది. డైరీ బికమ్ హర్ కంఫర్ట్, డైరీ బికమ్ హర్ ఎమోషనల్ సపోర్ట్, అండ్ దిస్ డైరీ బికమ్ హర్ క్లోజెస్ట్ కంపానియన్, ఒక క్లోజ్ ఫ్రెండ్ లా కూడా మారిపోయింది. ఒక్కసారి ఈ టాపిక్ లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ చూసేద్దాము. ఇమాజినరీ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ ద మైండ్, అంటే రియల్ లైఫ్ లో లేకుండా జస్ట్ మన ఊహ, దాన్ని ఇమాజినరీ అంటాం. ఆర్డినరీ అంటే చాలా నార్మల్ అన్నమాట, సో కామన్. పేషెన్స్లీ అంటే చాలా కామ్ అండ్ అండర్స్టాండింగ్ వే. కంపానియన్ ఇది ఇంపార్టెంట్, ఏ క్లోజ్ ఫ్రెండ్ హూ స్టేస్ విత్ అండ్ సపోర్ట్స్ యూ, వాళ్ళనే మనం కంపానియన్ అంటాం, రైట్. సో మరి ఈ లెసన్ సందర్భంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నాను, హూ ఈజ్ యువర్ కంపానియన్? కమెంట్ చేయండి. సో లెట్ us see మీ కంపానియన్ ఈ కమెంట్ ఈ వీడియో చూస్తారా లేదా చూద్దాము. అండ్ మీకు గుర్తు చేస్తున్నా, డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో టు 9th and 10th CBSE ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. ఓకే, let's continue the topic, my dear students. So Annie introduces her family. ఇప్పటి వరకు యానీ తన డైరీని ఎట్లా రాస్తుంది, ఏం చేస్తుంది తెలుసుకున్నాము. మరి ఇప్పుడు యానీ యొక్క ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? యా. సిన్స్ ద కిట్టి నోస్ నథింగ్ అబౌట్ హర్ బ్యాక్గ్రౌండ్, యానీ డిసైడ్స్ టు ఇంట్రడ్యూస్ హర్ సెల్ఫ్. మరి ఇప్పుడు యానీ ఏం చేసింది? తన డైరీని ఫ్రెండ్ గా మలుచుకుంది, డియర్ కిట్టి అని పేరు పెట్టుకుంది. డైలీ డియర్ కిట్టి అని చెప్పేసి అన్ని రాస్తుంది. సో తను ఏమనుకుందంటే, మరి ఈ కిట్టీకి నేనెవరో తెలియాలి, నా బ్యాక్గ్రౌండ్ తెలియాలి అని చెప్పేసి షీ షేర్స్ సెవెరల్ డీటెయిల్స్. ఏంట డీటెయిల్స్? సో హే డియర్ కిట్టి, నీకు నా ఫ్యామిలీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మై ఫాదర్, ఫస్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ మై ఫాదర్. సో మై ఫాదర్ నేమ్ ఇస్ Otto Frank. He is the most lovable father she has ever known. She admires and respects him deeply. తను రాసిన దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, యానీ ఫ్రాంక్ యొక్క తండ్రి పేరు ఒట్టో ఫ్రాంక్. ఇతను చాలా లవబుల్ ఫాదర్ అంట. ఇంకా తను తన ఫాదర్ని ఎంతో ఇష్టపడుతుంది, ఎంతో రెస్పెక్ట్ చేస్తుంది. మరి మదర్ గురించి తెలుసుకుందాం. హర్ మదర్ ఈస్ ఎడిత్ ఫ్రాంక్. యానీ మెన్షన్స్ హర్ రెస్పెక్ట్ఫుల్లీ but does not describe the same emotional closeness she feels towards her father. తన తండ్రి మీద చూపించినంత ఎమోషనల్ ఫీలింగ్ అనేది రాత ద్వారా మనకి చెప్పలేదు, జస్ట్ తన గురించి రెస్పెక్ట్ఫుల్ గా మెన్షన్ చేసింది. అండ్ హర్ సిస్టర్, సో యానీకి ఎల్డర్ సిస్టర్ ఉంది, అక్క. సో హర్ ఎల్డర్ సిస్టర్ ఈస్ మార్గట్ ఫ్రాంక్. మార్గట్ ఈస్ ఓల్డర్ అండ్ ఇంటెలిజెంట్. యానీ ఆఫన్ కంపేర్స్ హర్ సెల్ఫ్ విత్ మార్గట్. సో మార్గట్ ఏంటి అంటే చాలా ఇంటెలిజెంట్, తినకన్నా పెద్దది. సో యానీ ఎప్పుడు తన సిస్టర్స్ తో కంపేర్ చేసుకుంటూ ఉండేది. సో ఇక్కడ మీరు పిక్చర్స్ చూడొచ్చు, లైక్ ద ఇమాజినరీ మార్గట్ ఫ్రాంక్ సిస్టర్, ఎడిత్ ఫ్రాంక్ మదర్, ఓటో ఫ్రాంక్ ఫాదర్, అండ్ దిస్ ఇస్ ద డియర్ డైరీ కిట్టి. మీకు ఇట్లాంటి ఏమన్నా ఇమాజినరీ థింగ్స్ ఉన్నాయా? మీరు పేరు పెట్టి పిలుచుకునే క్యూట్ థింగ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ టాపిక్ లోనే డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాము. బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు, పర్సనల్ హిస్టరీ ఆర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వన్ ఫ్యామిలీ లైఫ్. అడ్మైర్స్ అంటే ఫీల్స్ రెస్పెక్ట్ అండ్ లుక్స్ అప్ టు సమ్వన్. అడ్మైర్స్ హిస్ ఫాదర్ అంటే తన ఫాదర్ ని చాలా రెస్పెక్ట్ చేస్తుంది, ప్రేమగా చూస్తుంది అని అర్థం. రెస్పెక్ట్ఫుల్లీ అంటే ఇన్ ఎ పొలైట్ వే, అంటే మర్యాద పూర్వకంగా, చాలా గౌరవంగా, ఇష్టంగా. సో ఇన్ ఎ పొలైట్ అండ్ ఆనరబుల్ మేనర్. కంపేర్ అంటే ఏంటి? టు లుక్ ఎట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. ఇక్కడ మన యానీ ఫ్రాంక్ ఏం చేస్తుంది? తన యొక్క సిస్టర్ మార్గరెట్ తోటి ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇంటెలిజెంట్ అంటే హ్యావింగ్ ఎబిలిటీస్ టు లెర్న్, అంటే కొంచెం టాలెంటెడ్ గా ఉండడం. సో ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్ లో నెక్స్ట్ టాపిక్ చూద్దాము, అబౌట్ హర్ గ్రాండ్ మదర్, రైట్. సో మీలో ఎంతమందికి మీ గ్రాండ్ మదర్ సిస్టమ్, గ్రాండ్ మదర్ తో ఉన్న మీకున్న బెస్ట్ మెమరీ ఒక్కసారి కమెంట్ చేయండి. So Annie remembers her grandmother with great affection. Her grandmother became ill in 1941 and underwent an operation. Because of this illness, Annie's birthday celebrations were very simple. Sadly, her grandmother died in January 1942. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఒక అమ్మాయి రాసుకున్నటువంటి డైరీని మనం చదువుతున్నాం, రైట్. సో యానీ యొక్క గ్రాండ్ మదర్ తనకి చాలా ఇష్టము, చాలా ఎఫెక్షనేట్ గా ఉండేది. సో బట్ వాళ్ళ గ్రాండ్ మదర్ 1941 లో జబ్బు పడి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. బట్ ఆ తర్వాత అదే ఇల్నెస్ తోటి తన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోలేదు, వాళ్ళ అమ్మమ్మకి బాగాలేదు కాబట్టి. అండ్ సాడ్లీ వాళ్ళ గ్రాండ్ మదర్ 1942 లో చనిపోయారు. యానీ సేస్ దాట్ షీ స్టిల్ థింక్స్ అబౌట్ హర్ వెరీ ఆఫన్ అండ్ మిస్సెస్ హర్ డీప్లీ. ఇప్పటికీ నాకు నా గ్రాండ్ మదర్ గుర్తొస్తుంది, నేను చాలా డీప్ గా మిస్ అవుతాను అని తను డైరీలో మెన్షన్ చేసింది అనమాట. సో డ్యూరింగ్ హర్ బర్త్డే సెలబ్రేషన్ ఇన్ 1942, she even lights a candle in the memory of her grandmother.
నెక్స్ట్ ఇయర్ 1942లో చనిపోయిన తర్వాత తన బర్త్డే వచ్చినప్పుడు నెక్స్ట్ తను క్యాండిల్ వెలిగించి వాళ్ళ గ్రాండ్ మదర్ యొక్క మెమరీని గుర్తు చేసుకుంటూ ఉండేది. దిస్ షోస్ అ డీప్ లవ్ అండ్ రెస్పెక్ట్, అంతే కదా. ఈవెన్ దౌ హర్ గ్రాండ్ మదర్ ఈస్ నో లాంగర్ విత్ హర్, యానీ కీప్స్ హర్ మెమరీ అలైవ్ ఇన్ ద హార్ట్. అంటే తనకి జ్ఞాపకాలు అంటే ఎంత ఇష్టం, మనుషులంటే ఎంత ఇష్టము, ఫీలింగ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, హ్యూమన్ ఎమోషన్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో యానీ లైట్స్ అ క్యాండిల్ ఆన్ హర్ బర్త్డే ఇన్ ద మెమరీ ఆఫ్ హర్ బిలౌడ్ గ్రాండ్ మదర్, మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఎఫెక్షన్ అంటే ఏంటి? ఎ జెంటిల్ ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ కేర్. ఇల్ అంటే హెల్త్ బాగోకపోవడం, నాట్ ఫీలింగ్ వెల్, సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్. సో ఆపరేషన్ మీకు తెలిసిందే, అదొక మెడికల్ ప్రొసీజర్. మెమరీ సంథింగ్ వీ రిమెంబర్ ఫ్రమ్ ద పాస్ట్. ఓకే, రెస్పెక్ట్ అంటే డీప్ అడ్మిరేషన్, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఆఫ్ ద లెసన్, మైగ్రేషన్ టు హాలాండ్. సో యానీ ఎక్స్ప్లెయిన్స్ వై హర్ ఫ్యామిలీ మూవ్డ్. సో యానీ ఏం చెప్తుంది? యానీ ఎక్కడ పుట్టింది? జర్మనీ దేశంలో పుట్టింది. తిను జర్మనీ దేశంలో మైనారిటీగా ఉన్నటువంటి కమ్యూనిటీ, జూయిష్ కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయి యానీ ఫ్రాంక్. సో Annie explains why her family moved. After Hitler and Nazi came to power in Germany, Jewish people became unsafe. ఎప్పుడైతే నాజీ పవర్ లోకి వచ్చారో, అడాల్ఫ్ హిట్లర్ ఛాన్సలర్ అయ్యాడో, ఆ దేశంలో మైనారిటీగా ఉన్నటువంటి జూయిష్ పీపుల్ కి అసలు ప్రొటెక్షన్ లేకుండా పోయింది, చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోయారు. సో హర్ ఫాదర్ మూవ్డ్ ఫస్ట్ టు హాలాండ్. సో హాలాండ్ కి ముందు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయాడు, ఆ తర్వాత తన మదర్ కూడా జాయిన్ అయింది. అండ్ దెన్ యానీ మార్గరెట్ స్టేట్ ఫర్ సమ్ టైమ్ విత్ హర్ గ్రాండ్ మదర్. ఫైనలీ వాళ్ళు కూడా హాలాండ్ కి షిఫ్ట్ అయిపోయారు. సో ఐ వాస్ ప్లంక్డ్ డౌన్ ఆన్ ద టేబుల్ యాజ్ అ బర్త్డే ప్రెజెంట్ ఫ్రమ్ మార్గరెట్. దిస్ సెంటెన్స్ రిఫ్లెక్ట్స్ యానీస్ cheerful సెన్స్ ఆఫ్ హ్యూమర్. తను ఏమంటుందంటే టేబుల్ మీద తన దగ్గర తన బర్త్డే గిఫ్ట్ ని చాలా హ్యాపీగా తీసుకుంది. దాన్ని బట్టి మనకి అసలు ఆ గిఫ్ట్ చూడగానే తను ఎంత హ్యాపీ అయింది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మైగ్రేషన్ అంటే ఏంటి? ద యాక్ట్ ఆఫ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. వలస వెళ్ళడం, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి వెళ్ళిపోవడాన్ని మనం మైగ్రేషన్ అంటాం. అండ్ అన్సేఫ్ అంటే అసలు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండడం. షీ ఈస్ నాట్ వెరీ ప్రొటెక్టెడ్ అనమాట. అండ్ డేంజరస్ కండిషన్ లో ఉండడానికి కూడా మనం అన్సేఫ్ అంటాం. షిఫ్టెడ్ అంటే మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. హ్యూమర్ అంటే ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఫనీ అండ్ ఎబిలిటీ టు సీ ద ఫన్నీ సైడ్ ఆఫ్ ద థింగ్స్. కొంతమంది ఉంటారు నాన్న క్లాస్ రూమ్ లో, మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు, ప్రతి చిన్న విషయానికి హ్యాపీగా ఉంటారు, నవ్వుతారు, జోక్లు వేస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఎన్ని జోక్లు వేసినా నవ్వరు, సీరియస్ గా అని పెట్టుకుని ఉంటారు. సో ఎవరైతే తరచు జోక్స్ వేస్తూ కామిక్ గా హ్యాపీగా నవ్వుతూ ఉంటారో వాళ్ళని మనం వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంది అని అంటూ ఉంటాం అనమాట, రైట్. సో హోలాండ్ అండ్ న్యూ బిగినింగ్. సో ఈ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీ లైఫ్ లో ఎప్పుడైనా ఎన్నో ఏళ్ళు ఒక ప్లేస్ లో ఉన్న తర్వాత వేరే ప్లేస్ కి మైగ్రేట్ అవ్వడం జరిగిందా? ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్ లో కూడా ఉందా? ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. యానీ ఫ్రాంక్ డైరీతో పాటు మనం కూడా మన యొక్క లైఫ్ ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. యానీ స్కూల్ లైఫ్ గురించి తెలుసుకుందాము. తన డైరీలో యానీ తన స్కూల్ లైఫ్ గురించి కూడా ప్రెజెంట్ చేసింది. యానీ స్టడీడ్ ఎట్ మాంటెసరీ స్కూల్. Later she entered higher classes. She fondly remember her teacher. Teacher పేరు Mrs. Cuperes nana. When Annie left the school, both she and Mrs. Cuperes cried during the farewell. సో యానీ ఎక్కడ చదువుకుంది? మాంటెసరీ స్కూల్లో చదువుకుంది. యానీకి హైయర్ క్లాస్ లో ఉన్నప్పుడు తన టీచర్ అంటే చాలా ఇష్టం. కనిపిస్తుందా ఇమేజ్ మీకు? మిస్సెస్ క్యూపరెస్. సో యానీ స్కూల్ మానేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు చాలా ఏడ్చారనమాట. ఫేర్వెల్ అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు టీచర్ కూడా బాధపడ్డారు. ఈవెన్ యానీ కూడా టీచర్ ని చాలా మిస్ అయింది. దిస్ షోస్ దట్ యానీ హ్యాడ్ ఏ వార్మ్ రిలేషన్షిప్ విత్ హర్ టీచర్. సో యానీ ఫ్రాంక్ ఎంత ఎమోషనల్ గర్ల్, అంటే ఎంత లవబుల్ గర్ల్ అనేది మనకి తన యొక్క రైటింగ్స్ ద్వారా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ షీ లవ్స్ హర్ టీచర్ అనమాట. ఏ టీచర్ టేక్స్ హార్డ్ అండ్ ఓపెన్స్ అ మైండ్, టచెస్ అ హార్ట్, రైట్. అంతే కదా. మీలో ఎంతమందికి ఐ మీన్ హూ ఈస్ యువర్ ఫేవరెట్ టీచర్? తప్పకుండా కామెంట్ చేయండి. సో ద డేట్ ఆఫ్ ద డైరీ, యానీ టెల్స్ us that the present date is 20 June 1942. She officially dedicates her diary to Kitty and begins the recording her life. 1942లో డైరీలో తన యొక్క లైఫ్ ని రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. 20 June 1942. ఐ డెడికేట్ దిస్ డైరీ టు యూ కిటీ, ఫ్రమ్ టుడే యూఆర్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. మీరు మీ లైఫ్ లో ఇలాగా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేశారా? డిడ్ యూ స్టార్ట్ ద ఫ్రెండ్షిప్ అండ్ డిడ్ యూ రిమెంబర్ దట్ డే? యా. సో మరి మాంటెసరీ అంటే అదొక స్కూల్ పేరు. ఫేర్వెల్ అంటే ఏంటి? యాక్ట్ ఆఫ్ సేయింగ్ గుడ్ బై. ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళకి గుడ్ బై చెప్పడాన్ని ఫేర్వెల్ అంటారు. సో మీలో చాలా మంది మీ 9th క్లాస్ స్టూడెంట్స్ మీకు చెప్తారులేండి గుడ్ బై.
ఫేర్వెల్ పార్టీ చేస్తారు. సో డెడికేట్ అంటే టు సెట్ అపార్ట్ ఆర్ గివ్ సంథింగ్ ఫర్ ద పర్టికులర్ పర్పస్. అంటే చాలా డిటర్మినేషన్‌గా ఉండడం. డెడికేట్ అంటే మీకు తెలుసు కదా! ఒకటే విషయం కోసం మనల్ని మొత్తం కాంట్రిబ్యూట్ చేసేయడం అనమాట. రైట్. యాహ్! మిగతావి సింపులెస్ట్ వర్డ్సే. ఫియర్ ఆఫ్ ప్రమోషన్ రిజల్ట్స్. ద నెక్స్ట్ డైరీ ఎంట్రీ స్టార్ట్స్ ఆన్ సాటర్డే 20 జూన్ 1942. సో యానీ ఏం చెప్తుందంటే, యానీ సేస్ దట్ whole class is nervous because teachers are about to decide who will be promoted and who will repeat the class. అంటే ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చిన రోజు ఎవరు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నారు, ఎవరు మళ్ళీ అదే క్లాస్లో రిపీట్ అవుతున్నారు అని చెప్పే రోజు అనమాట. స్టూడెంట్స్ కాన్స్టెంట్లీ మేక్ గెసెస్. సమ్ బాయ్స్ ఈవెన్ బెట్ దేర్ హాలిడే సేవింగ్ ఆన్ ద రిజల్ట్. హాలిడేస్ అప్పుడు ఖర్చు పెట్టుకోవడానికి దాచుకున్న సేవింగ్స్ అంతా పందెం కాసేసారంట వాళ్ళ క్లాస్లో బాయ్స్. పక్కారా వీడు వెళ్ళిపోతాడు, ఐ మీన్ వీడు ఇంకా ఇదే క్లాస్లో చదువుతాడు, మనం అందరం పాస్ అయిపోతాం, ఇదిగో 50 రూపీస్ బెట్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ బెట్ చేశాడు. అండ్ హీ లావ్స్ ఎట్ దేర్ బిహేవియర్. She confidently believes that she and her friends will pass. The only subject she worries about mathematics. సో యానీకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా నేను అన్ని సబ్జెక్ట్స్లో పాస్ అయిపోతాను, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిపోతాను, నేను నా ఫ్రెండ్స్ కూడా ప్రమోట్ అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అన్ని సబ్జెక్ట్స్లో కల్లా యానీకి చాలా భయపడేటటువంటి సబ్జెక్ట్ మ్యాథ్స్. నాకు కూడా మ్యాథ్స్ తెలుసా, అన్ని మ్యాచ్ అయిపోతున్నాయి నాకు యానీ ఫ్రాంక్కి. అండ్ మీకు హార్డెస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్ అంటే మీకు చాలా కష్టం, తప్పకుండా షేర్ చేయండి. She remarks that teachers are the most unpredictable creatures on the earth అందంట. చూసారా, ఎర్త్ లో అసలు ఏమాత్రం మనం ప్రెడిక్ట్ చేయలేనటువంటి క్రియేచర్స్ టీచర్స్ అని చెప్తుంది. నో స్టూడెంట్ కెన్ యాక్యురేట్లీ గెస్ దే డెసిషన్స్. కరెక్టే కదా, ఇప్పుడు టీచర్స్ డెసిషన్స్ ఎవరు యునో ప్రెడిక్ట్ చేయలేరు. సో నర్వస్ అంటే ఏంటి, ఇది ఇంపార్టెంట్ వర్డ్ నానా. వరీడ్ ఆర్ యాంగ్జియస్, ఏదైనా విషయం గురించి మనం బాధపడుతూ టెన్షన్గా ఉంటే దాన్ని నర్వస్నెస్ అంటాం. ప్రమోట్ అంటే టు మూవ్ టు ద హయ్యర్ క్లాస్. రిపీట్ అంటే టు స్టడీ ద సేమ్ క్లాస్ అగైన్. మరి అన్ప్రెడిక్టబుల్ అంటే ఊహించలేనిది. నాట్ ఏబుల్ టు ప్రిడిక్టెడ్ ఆర్ చేంజబుల్, మనం ఏమవుతుంది తర్వాత అని తెలుసుకోలేని దాన్ని అన్ప్రెడిక్టబుల్ అంటాం. గెస్ టు ఫార్మ్ ఎన్ ఒపీనియన్ అనమాట. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. మిస్టర్ కీజింగ్ ద మ్యాథమెటిక్స్ టీచర్. ఇప్పుడు మన యానీ తన యొక్క డియర్ కెట్టి తన యొక్క డైరీలో షీఈస్ ఇంట్రడ్యూసింగ్ హర్ మ్యాథమెటిక్స్ టీచర్. నాన్న ఇక్కడ మీకు కనిపిస్తుందా, షీఈస్ యానీ ఫ్రాంక్ అండ్ హీఈస్ ద మ్యాథమెటిక్స్ టీచర్. సో మీ లైఫ్లో ఏ టీచర్తో మీకు ఎక్కువ కనెక్షన్ ఉంది కమెంట్ చేయండి. సో యానీ ఇంట్రడ్యూసెస్ హర్ మ్యాథ్స్ టీచర్ మిస్టర్ కీజింగ్. హీ బికమ్స్ అనాయిడ్ బికాస్ యానీ టాక్స్ కంటిన్యూస్లీ డ్యూరింగ్ ద క్లాస్. సో యానీ యొక్క మ్యాథమెటిక్స్ టీచర్ ఏంటి, నేను కూడా అంతా అయిపోతాను, నాకు కూడా చాలా అనాయిడ్గా అనిపిస్తుంది క్లాస్లో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఎస్పెషల్లీ ఏదైనా టీచ్ చేస్తున్నప్పుడు అలా మాట్లాడుతూ ఉంటే ఎవరికి నచ్చదు కదా. ఈవెన్ తిను అస్తమానం మాట్లాడుతూ ఉండేదట. సో తన యొక్క మ్యాథ్స్ టీచర్కి అది నచ్చదు కాదు. ఈవెన్ ఆఫ్టర్ సెవరల్ వార్నింగ్ మాట్లాడుతూనే ఉండేదట. దేర్ ఫార్ హీ పనిషెస్ హర్ బై ఆస్కింగ్ హర్ టు రైట్ ఎస్సేస్. తను మాట్లాడిన ప్రతిసారి ఎస్సే రైటింగ్ పనిష్మెంట్గా ఇచ్చేవారు. సో మిస్టర్ కీజింగ్ ట్రైస్ టు మెయింటైన్ డిసిప్లైన్, but Annie finds it difficult to stay silent in the class. So annoyed, ఇది ఇంపార్టెంట్ వర్డే. ఫీలింగ్ స్లైట్లీ యాంగ్రీ ఆర్ ఇరిటేటెడ్, దాన్ని annoyed అంటాం. వార్నింగ్ అంటే ఏ స్టేట్మెంట్ టెలింగ్ సమ్ వన్ నాట్ టు డూ సంథింగ్. నెక్స్ట్ పనిష్ అంటే టు గివ్ అ పెనాల్టీ ఫర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఏదైనా తప్పు చేసినందుకు ఇచ్చే పనిష్మెంట్నే మనం అదే పెనాల్టీనే పనిష్ అంటాం. ఎస్సే అంటే మీకు తెలుసు ఎస్సే రైటింగ్, రైట్. యా. నెక్స్ట్ ఫస్ట్ ఎస్సే. మరి తిను తప్పు చేసినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా తన యొక్క మ్యాథ్స్ టీచర్ మిస్టర్ కీజింగ్ తనకి పనిష్మెంట్ ఇస్తూ ఉండేవారు, అంటే ఎస్సే రైటింగ్ చెప్పేవారు. మరి ఇక్కడ కూడా ఒక ఎస్సే రైటింగ్ రాయమని ఇచ్చారు, అది ఫస్ట్ ఎస్సే. ఏమి ఇచ్చారు టాపిక్ అంటే ఎ చాటర్ బాక్స్. ఏమి ఇచ్చారు, ఎ చాటర్ బాక్స్. సో మిస్టర్ కీజింగ్ ఆస్క్ యానీ టు రైట్ అన్ ఎస్సే టైటిల్డ్ ఎ చాటర్ బాక్స్. చాటర్ బాక్స్ అనే టైటిల్ మీద ఎస్సే రాయమని చెప్పి వర్క్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ యానీ థింక్స్ కేర్ఫుల్లీ. షీ రైట్స్ దాట్ talking is a natural habit of students. She will try to reduce talking. However, completely stopping is impossible. She has inherited this habit from her mother. అమ్మని కూడా ఇరికించేసింది. రైట్, చాలా జెన్యున్గా చెప్పింది కదా. మాట్లాడడం అనేది పిల్లల యొక్క న్యాచురల్ హ్యాబిట్, దాన్ని మనం వెంటనే మార్చలేం. బట్ స్టిల్ నేను తగ్గించడానికి ట్రై చేస్తా. నాకు ఈ హ్యాబిట్ మా అమ్మ నుంచి వచ్చింది, నేను ఏం చేయలేనని చెప్పి రాసింది అనమాట. ఆయన చాటర్ బాక్స్ అని చెప్పి ఇంటెన్షనల్ గానే తన గురించి ఇచ్చినట్టున్నారు. అండ్ తను కూడా ఇంటెన్షనల్ గా ఆమె గురించి రాసేసింది, ఏమాత్రం ఆలోచించకుండా, ఏం రాయాలి అనే వరీనెస్ లేకుండా
తను ఒక చాటర్ బాక్స్ కాబట్టి అదే రాసిందనమాట. షీ ఆర్గ్యూస్ దట్ ఇన్‌హెరిటెడ్ హ్యాబిట్స్ కెనాట్ బి ఈజిలీ చేంజ్డ్. కరెక్టే కదా! చూడండి చాలామంది నేను నా పిల్లల్ని భయం పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తానని. బట్ జీన్స్ ఆర్ జీన్స్. దే కాంట్ గో బ్యాక్ రైట్. మనం ఎలా ఉంటామో మనలో చాలా మటుకు జీన్స్ అన్ని నెక్స్ట్ జనరేషన్‌కి ఉంటాయన్నమాట. సో హర్ ఆర్గ్యుమెంట్ ఆర్ లాజికల్ అండ్ కన్విన్సింగ్. మిస్టర్ కీసింగ్ లాఫ్ వైల్ రీడింగ్ ద ఎస్సే. సో నెక్స్ట్ ఎస్సే అంటే చెప్పాను కదా ఆల్రెడీ న్యాచురల్ ఇన్‌హెరిటెడ్ చూద్దాం. రిసీవింగ్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ యాన్సెస్టర్స్ దాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటాం. రైట్. నెక్స్ట్ చూద్దాము. సెకండ్ ఎస్సే. ఆ తర్వాత ఇంకొక ఎస్సే ఇచ్చారు. దాని అర్థం మళ్ళా మాట్లాడుతానే ఉంది తిను. సో ఈ ఎస్సే ఏంటి చూద్దాము. అన్ ఇన్‌కారిజిబుల్ చాటర్ బాక్స్. సిన్స్ యానీ కంటిన్యూస్ ద టాకింగ్, మిస్టర్ కేసింగ్ గివ్స్ అనదర్ పనిష్మెంట్. ఈ అనదర్ పనిష్మెంట్ ఏంటి? అన్ ఇన్‌కారిజిబుల్ చాటర్ బాక్స్. సో ఇదొక ఎస్సే టాపిక్. ఇన్‌కారిజిబుల్ అంటే ఇంపాసిబుల్ టు కరెక్ట్. అస్సలు మారలేని చాటర్ బాక్స్. మారలేని చాటర్ బాక్స్. సో యానీ రైట్స్ అనదర్ వెల్ రిటన్ ఎస్సే. మిస్టర్ కీసింగ్ సేస్ నథింగ్ ఫర్ ద నెక్స్ట్ 2 lessons. లేటర్ యానీ స్టార్ట్స్ టాకింగ్ అగైన్. మళ్ళా థర్డ్ ఎస్సే ఇచ్చారు. అదేంటంటే క్వాక్ 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 సెడ్ మిస్ట్రెస్ చాటర్ బాక్స్. క్వాక్ 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 సెడ్ మిస్సెస్ చాటర్ బాక్స్. మరి ఇప్పుడేం చేసింది చూద్దాము. మిస్టర్ కీసింగ్ గివ్స్ ఎ మచ్ ఫనియర్ పనిష్మెంట్. ఎస్సే టాపిక్ ఏంటి? క్వాక్ 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 సెడ్ మిస్ట్రెస్ చాటర్ బాక్స్. సో ఎట్ ఫస్ట్ యానీ ఫీల్స్ షీ హ్యాస్ ఆల్రెడీ యూజ్డ్ ఆల్ హర్ ఐడియా. నేను అన్ని ఐడియాస్ యూజ్ చేసేసాను, ఇప్పుడు ఏం రాయాలి అనుకుంటా ఉంది. హర్ ఫ్రెండ్ సానీ హూ ఈస్ గుడ్ ఎట్ పోయిట్రీ. పోయిట్రీలో చాలా గుడ్ అనమాట తన ఫ్రెండ్, తను హెల్ప్ చేసింది. టుగెదర్ దే రోట్ ఎ హ్యూమరస్ పోయం. సో హ్యూమరస్ అంటే ఏంటి? ఫన్నీ అనమాట. అంటే కామెడీగా జోక్గా ఉండేదాన్ని హ్యూమరస్ అంటాం. ఇన్‌కారిజిబుల్ అనేది ఇంపార్టెంట్ డిఫికల్ట్ వర్డ్ ఇక్కడ. ఇంపాసిబుల్ టు కరెక్ట్ ఆర్ ఇంప్రూవ్. ఓకే. సో సో ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ యానీ యూజెస్ హర్ క్రియేటివిటీ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ టు కంప్లీట్ ఎవ్రీ పనిష్మెంట్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ ఈసారి మన మ్యాథమెటిషియన్ టీచర్ మిస్టర్ కీసింగ్ ఏం చేశారు? అండ్ ఇన్‌కరేజబుల్ చాటర్ బాక్స్ అనే ఎస్సే రైటింగ్ పనిష్మెంట్ గా ఇవ్వడం జరిగింది మన యానీకి. యానీ అది అయిపోయింది కదా. క్వాక్ 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 సెట్ మిస్ట్రెస్ చాటర్ బాక్స్ అనే ఎస్సే ఇచ్చారు. పక్క నుంచి తన ఫ్రెండ్ సానీ తనకి హెల్ప్ చేస్తుంది అనమాట. బికాస్ షీఈస్ వెరీ గుడ్ ఎట్ పోయిట్రీ. రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ద క్లెవర్ పోయం. చాలా క్లెవర్ గా రాశారు, చూద్దాము. ద పోయం టెల్స్ ద స్టోరీ ఆఫ్ ఎ మదర్ డక్, ఫాదర్ స్వాన్ అండ్ 3 baby ducklings. ఈ స్టోరీలో ఏముంది? క్వాక్ క్వాక్ సెడ్ మిస్ట్రెస్ చాటర్ బాక్స్, మదర్ డక్, ఒక ఫాదర్ స్వాన్, ఇంకా 3 డక్లింగ్స్ ఉన్నాయి, అంటే డక్ పిల్లలు అనమాట. ద డక్లింగ్స్ క్వాక్ సో మచ్ దట్ ఫాదర్ ఫైనలీ బైట్స్ దెమ్ టు డెత్. The poem indirectly compares Annie talking to the ducklings' constant quacking. The poem is humorous, creative, and unexpected. Mr. Keesing understands the joke. Instead of becoming angry, he appreciates Annie's intelligence. He reads the poem to Annie's class and several other classes. So, ఇది చాలా తెలివిగా రాసింది కదా తన పోయం. ఏం రాసింది? Quack, 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 said Mr. Chatterbox to her ducklings. Quack, 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 said ducklings to the old white father swan. So, silently said the father, now I have enough of this, and he bit off their huts. And 1, 2, 3, that was the end of them. అంటే హ్యూమరస్ గా రాసింది. అస్తమాను ఈ డక్లింగ్స్ క్వాక్ 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 అని మాట్లాడుతూనే ఉన్నాయి. వాళ్ళ ఫాదర్ కి కోపం వచ్చేసింది. కోపం వచ్చి వాటిని కరిచేశాడు అండ్ అవి చనిపోయాయి అని రాసింది అనమాట. ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ హీ స్టాప్స్ పనిషింగ్ యానీ. ఇన్స్టెడ్ హీ ఆఫన్ జోక్స్ విత్ హర్. అప్పటి నుంచి మిస్టర్ కీసింగ్ యానీని పనిష్ చేయడం ఆపేసి తనతో ఎప్పుడు జోయల్ గా ఉండేవారనమాట. దిస్ షోస్ దాట్ మిస్టర్ కీసింగ్ ఈజ్ స్ట్రిక్ట్ బట్ ఫేర్ అండ్ హ్యాస్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. రైట్. So indirectly, in a way that it is not said clearly or implied. Compare, to look for similarities between two things. Appreciate, to understand the value and be grateful for. Humorous is important term. Showing the ability to find and express what is funny. Dani humorous antam. Fair ante treating people in very good way. Okay. Yes. Annie Frank's character. This lesson రివీల్స్ మెనీ క్వాలిటీస్ ఆఫ్ యానీ పర్సనాలిటీ. ఈ లెసన్ లో యానీ ఫ్రాంక్ లో ఎన్నో క్యారెక్టర్స్ అంతా మనకి రివీల్ అయితే వచ్చాయి. ఫస్ట్లీ షీఈస్ ఇంటెలిజెంట్ నానా. షీ గివ్స్ లాజికల్ ఆర్గ్యుమెంట్ అండ్ రైట్ క్రియేటివ్ ఎస్సే. మిస్టర్ కీసింగ్ తన యొక్క మ్యాథమెటిషియన్ టీచర్ ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా, ఎన్ని ఎస్సేస్ ఇచ్చినా నేను రాయలేను, నా వల్ల కాదేమో అని అనకుండా తన యొక్క క్రియేటివిటీ ఉపయోగించి చక్కగా రాస్తూ వచ్చింది. థింక్ ఆఫ్ ఆల్ ద బ్యూటీ స్టిల్ లెఫ్ట్ అరౌండ్ యూ అండ్ బీ హ్యాపీ. Annie Frank, right?
సో నెక్స్ట్ వచ్చేసి ఆనెస్టీ. షీ ఓపెన్లీ అడ్మిట్స్ బోత్ హర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్. తను తన ఇంటెలిజెన్స్ ని అండ్ తను ఎస్ఎస్ ని రాసిన తీరు అంతా చెప్పింది. దాంతో పాటు తన యొక్క వీక్నెస్ అంటే తన యొక్క చాటర్ బాక్స్ ఇవన్నీ కూడా చెప్పింది. సో ఆనెస్టీ, తన యొక్క నిజాయితీ కనపడుతుంది. అండ్ ఎమోషనల్ అంటే తను చాలా ఎమోషనల్ అనమాట, సెంటిమెంటల్ అనమాట. షీ లాంగ్స్ ఫర్ ఏ ట్రూ ఫ్రెండ్. తను ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బాగుండు, నన్ను డీప్ గా అండర్స్టాండ్ చేసుకునే ఫ్రెండ్ ఉంటే బాగుండని చాలా కోరుకుంది. సో అండ్ డీప్లీ మిస్సెస్ హర్ గ్రాండ్ మదర్ ఆల్సో. అండ్ cheerful ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్, బికమ్ హ్యూమరస్ త్రూ హర్ రైటింగ్. క్రియేటివ్ అంటే తను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, బయట వార్ జరుగుతుంది, వీళ్ళేమో ఆమ్స్టర్డామ్ లో ఒక పెద్ద బిల్డింగ్ లో పైన ఒక ఇంట్లో మూలన దాక్కుని ఉన్నారు. అంటే ఒక అది బయట అంతా ఒక లైబ్రరీ లాగా ఒక బుక్ షెల్ఫ్ అంతా పెట్టేసి అక్కడ లోపల ఒక సీక్రెట్ రూమ్ ఉంది అని కూడా తెలియకుండా చేసి అక్కడ వాళ్ళు దాక్కుని 2 ఏళ్ళు బ్రతికారు. ఆ కిందనే కొంచెం మార్కెట్, షాపింగ్ ఏరియా అంతా ఉంది. వాళ్ళు ఏం గట్టిగా మాట్లాడినా పైన జనాలు ఉన్నారు అని తెలిసిపోద్ది అనమాట. అంత సీక్రెట్ గా బ్రతుకుతున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా తన రైటింగ్స్ తో హ్యూమరస్ గా రాయడం జరిగింది. వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ హర్ cheerfulness. క్రియేటివ్, షీ రైట్స్ ఇమాజినేటివ్ ఎసెస్ అండ్ పోయం. కాన్ఫిడెంట్ అంటే తను చాలా ధైర్యవంతురాలు. షీ నెవర్ బికమ్ అఫ్రేడ్ ఆఫ్ ద పనిష్మెంట్. సెన్సిటివ్, షీ వాల్యూస్ జెన్యూన్ రిలేషన్షిప్ మోర్ దెన్ ద సూపర్ఫిషియల్ ఫ్రెండ్షిప్ కన్నా జెన్యూన్ రిలేషన్షిప్ ని వాల్యూ చేసేది. ఆప్టమిస్టిక్ అంటే అంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా షీ కీప్స్ వెరీ స్మైలింగ్ అండ్ రైటింగ్ చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటుంది అనమాట. లాజికల్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ రీజన్ అండ్ క్లియర్ థింకింగ్. అడ్మిట్ అంటే టు యాక్సెప్ట్ ఆర్ కన్ఫెస్ సంథింగ్ ఆనెస్ట్లీ. లాంగ్స్, డీప్లీ డిజైర్స్ ఆర్ విషెస్ ఫర్. హ్యూమరస్ అంటే ఫన్నీ అనమాట. సో యంగ్ ఇన్ ఏజ్ బట్ స్ట్రాంగ్ ఇన్ మైండ్ అండ్ స్పిరిట్, దాట్ ఈస్ యానీ ఫ్రాంక్. అందుకే యానీ ఫ్రాంక్ యొక్క తన యొక్క రైటింగ్స్ అన్ని ప్రపంచంలో అంతమందికి నచ్చాయి అనమాట. ఇమాజినేటివ్, యూజింగ్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివ్. సూపర్ఫిషియల్ అంటే నాట్ డీప్ ఆర్ జెన్యూన్ అనమాట. జెన్యూన్ అంటే రియల్, సిన్సియర్, ఆనెస్టీగా ఉండడాన్ని జెన్యూన్ అంటాం. మరి ఇది ఇంపార్టెంట్. ఆప్టమిస్టిక్ అంటే ఏంటి, హోపింగ్ ఫర్ ద బెస్ట్, పాజిటివ్ అబౌట్ ద ఫ్యూచర్, దట్ ఈస్ ఆప్టమిస్టిక్. సో యా, మేజర్ థీమ్స్ ఆఫ్ ద చాప్టర్. మనం ఈ చాప్టర్ అంటే మన ఎన్సిఆర్టీ క్లాస్ 10 ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్ లో మనం నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి చూద్దాము. ఫస్ట్లీ లోన్లీనెస్, ఒంటరితనం. దీని గురించి ఇందాక చాలా చక్కగా చెప్పాను. అంటే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఒక్కరు కూడా లేనప్పుడు మన చుట్టూ 100 మంది ఉన్నా మనం లోన్లీగానే ఉంటాం, రైట్? ఒక్క మనిషి అర్థం చేసుకునేవాడున్నా ఆ ఒక్క మనిషి చాలు లోన్లీనెస్ మొత్తాన్ని తీసేయడానికి. సో ఎ పర్సన్ కెన్ ఫీల్ లోన్లీ ఈవెన్ వెన్ సరౌండెడ్ బై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకొక థీమ్ ఏంటి, ఫ్రెండ్షిప్. ట్రూ ఫ్రెండ్షిప్ మీన్స్ షేరింగ్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వితౌట్ ఫియర్. అంటే మన ఫ్రెండ్ అంటే ఏంటి, ఇది నేను చెప్తే నన్ను జడ్జ్ చేస్తుందేమో, లేదా నా సీక్రెట్స్ వేరే వాళ్ళకి చెప్తాదేమో అనేటటువంటి సందేహం లేకుండా వాళ్ళని కంప్లీట్ గా ట్రస్ట్ చేసి, వాళ్ళు కూడా మనకు అంతే ట్రస్టబుల్ గా ఉండి మనం చెప్పేది విని మనల్ని జడ్జ్ చేయకుండా, మిస్అండర్స్టాండ్ చేయకుండా పూర్తిగా డీప్ గా అండర్స్టాండ్ చేసుకునేటటువంటి ఫ్రెండ్షిప్ కావాలని ఎవరైనా కోరుకుంటారు, రైట్? ఇంకా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. రైటింగ్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద ఎమోషనల్ స్ట్రెస్. ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా ఏమైనా ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నా, మీకు కూడా డైరీ మీద అంటే యానీ ఫ్రాంక్ డైరీ తర్వాత మీకు ఇన్స్పిరేషన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా డైరీ రాయండి, రైట్? గజనీ సినిమా చూసే ఉంటారు. సో మనకి సంజయ్ రామలింగం రాసినటువంటి డైరీ ద్వారా ఒక పోలీస్ ఆఫీసర్ కథ అంతా తెలుసుకుంటాడు. సో డైరీ రైటింగ్ ఇస్ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్ నాన్న. పవర్ ఆఫ్ రైటింగ్. ఏ డైరీ కెన్ బికమ్ అ ట్రస్టెడ్ కంపానియన్. సో టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ కూడా మనకి ఈ లెసన్ లో కనిపిస్తున్నటువంటి థీమ్ అన్నమాట. గుడ్ టీచర్ కరెక్ట్ స్టూడెంట్స్ విత్ విజ్డమ్ అండ్ అప్రిషియేట్ ద ఇంటెలిజెన్స్. సో హ్యూమర్ కూడా మనకి చాప్టర్ లో ఉన్నటువంటి సెంట్రల్ థీమ్. యానీ యూజెస్ హ్యూమర్ టు డీల్ విత్ డిఫికల్టీస్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ డిస్కరేజ్డ్. సో లోన్లీనెస్ అంటే ఏంటి, ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ సాడ్ బికాస్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఒక్కలే ఉన్నందుకు సాడ్ గా ఫీల్ అవ్వడాన్ని లోన్లీనెస్ అంటాం. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెసింగ్ వన్స్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. విజ్డమ్ అంటే ఏంటి, ద ఎబిలిటీ టు మేక్ ఎ గుడ్ అండ్ సెన్సిబుల్ డెసిషన్ ని విజ్డమ్ అంటాం. అండ్ హ్యూమర్ అంటే ఏంటి, ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఫనీ ఇన్ ఏ ప్లెజెంట్ వే. సో డిస్కరేజ్డ్ అంటే ఫీలింగ్ లెస్ హోప్ఫుల్ ఆర్ లెస్ కాన్ఫిడెంట్. నెక్స్ట్, central message of the entire chapter, my dear students. The chapter teaches that expressing emotion is essential for the ఎమోషనల్ వెల్బీయింగ్. మన యొక్క మానసిక మన మెంటల్ హెల్త్ బాగుండాలంటే, మన మానసిక పరిస్థితి బాగుండాలంటే మనం ఏం చేయాలన్నా
మనలో ఉన్న ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి హార్ట్ లైట్గా ఉంటుంది, హెవీగా ఉండదు. మీకు ఏదైనా బాధ అనిపిస్తే మీ అమ్మకి, నాన్నకి చెప్పుకోండి, లేదా మీ సిబ్లింగ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీరు నమ్మేటటువంటి పర్సన్స్కి చెప్పుకోండి. మీకు రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. ట్రూ ఫ్రెండ్షిప్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రస్ట్, అండర్స్టాండింగ్ అండ్ రైటింగ్ కెన్ బికమ్ పవర్ఫుల్ వే టు కోప్ విత్ లోన్లీనెస్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇట్ షోస్ దాట్ ఇంటెలిజెన్స్, హానెస్టీ అండ్ క్రియేటివిటీ అండ్ హ్యూమర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఈవెన్ పనిష్మెంట్ ఇంటూ అన్ ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్ అండ్ గ్రోత్. మనలో ఉన్న ఇంటెలిజెన్స్, మనలో ఉన్న ఆనెస్టీ, క్రియేటివిటీ, హ్యూమర్ ఇవన్నీ కూడా ఈవెన్ ఒక పనిష్మెంట్ని కూడా మనం ఎదగడానికి యూజ్ చేసుకునే ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు అనే విషయం మనకి కనబడుతుంది. యానీస్ డైరీ ఈవెన్చువల్లీ బికమ్ అన్ ఎక్స్ట్రాడినరీ హిస్టారికల్ డాక్యుమెంట్ అయిపోయింది. సో ఇలా స్టార్ట్ చేసిన డైరీ నెమ్మదిగా మొత్తం అప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నీ తను రాయడం జరిగింది. ఈవెన్ దో షీ ఇనిషియలీ బిలీవ్ ఇట్, నో వన్ వుడ్ కేర్ అబౌట్ ద థాట్స్ ఆఫ్ ఎ 13-year-old గర్ల్. సో ఎమోషన్స్ అంటే ఫీలింగ్స్ ఆర్ ఇన్నర్ స్టేట్స్ అనమాట. వెల్ బీయింగ్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అండ్ హ్యాపీ. మనం హ్యాపీగా, హెల్దీగా, మానసికంగా, శారీరకంగా 2 రకాలుగా బాగుంటేనే వెల్ బీయింగ్ అంటాం. కోపింగ్ అంటే ఏంటి? డిఫికల్ట్ సిచ్యువేషన్స్తో డీల్ చేయడం, అంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ని డీల్ చేయడంనే కోపింగ్ అంటారు. పనిష్మెంట్ అంటే పెనాల్టీ ఫర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఆపర్చునిటీ, ఫేవరబుల్ సిచ్యువేషన్ టు అచీవ్ సంథింగ్. ఎక్స్ట్రాడినరీ అంటే వెరీ రిమార్కబుల్, బియాండ్ ఆర్డినరీ. హిస్టారికల్ అంటే రిలేటెడ్ టు history. So I don't think of all the misery but of the beauty that still remains. Anne Frank, right? Writing is my way of understanding myself and the world. బాగున్నాయి కదా లైన్స్. సో ఇది ద లెసన్ నాన్న. ఇప్పటి వరకు నేను మీకు ఫ్రమ్ ది డైరీ యానీ ఫ్రాంక్ అనే చాప్టర్ పూర్తిగా టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు నచ్చింది, చూడ్డానికి కూడా నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ద్వారానే నాకు మీ యొక్క ఒపీనియన్స్ తెలుస్తాయి, మీకు నచ్చిందా లేదా. డైరీ రాయడం కన్నా ముందు మీరు చాలా భయం లేకుండా ఫియర్లెస్గా కమెంట్స్ రాయండి. ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ వీడియోస్ కదా, రాయండి, ఏం పర్లా. మీకు ఏమనిపించింది, అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు ఇంకేమైనా టైప్ ఆఫ్ వీడియోస్ కావాలా, ఇంకేమైనా సజెషన్స్ కావాలా అన్నీ షేర్ చేయండి. అండ్ ఈ లెసన్ మొత్తం చెప్పేశాను కదా. సో ఎవరెవరు ఎప్పుడు చూసినా సరే మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా. మీరు ఏ మంత్లో చూసినా, ఎప్పుడు చూసినా, ఏపీ స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ స్టేట్ బోర్డ్ ఎవరైనా కానీ ఈ లెసన్ విన్న తర్వాత మీకు 2 క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నా. డూ ద ఫాలోయింగ్ హోంవర్క్ అండ్ హోంవర్క్ ఇస్తున్నా అంటున్నారు, ఎక్కడ పంపించాలి మ్యామ్, మీరు ఏమన్నా మా క్లాస్ రూమ్లో ఉన్నారా? ఇదిగోండి మ్యామ్ హోంవర్క్ చేశానని చూపించడానికి. దాట్స్ ఓకే, నేను క్లాస్ రూమ్లో లేను, బట్ మనమంతా డిజిటల్గా చదువుకుంటున్నాం కాబట్టి ఐ హ్యావ్ ఎ టెలిగ్రామ్. ఇది నా టెలిగ్రామ్ ఐడి షారోన్ మ్యామ్ 910. సో మీరు ఈ హోంవర్క్ చేసి నాకు అక్కడే షేర్ చేయొచ్చు. వై డస్ యానీ నీడ్ టు గివ్ ఎ బ్రీఫ్ స్కెచ్ అబౌట్ హర్ ఫ్యామిలీ? డస్ షీ ట్రీట్ కిటీ అండ్ ఇన్సైడర్ ఆర్ అవుట్ సైడర్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, మీ ఓన్ వర్డ్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. How does Annie feel about her father, her grandmother, her caprice and Mr. Keezing? So what do these tell you about her? సో ఒక్కొక్కరి గురించి తను ఎలా ఫీల్ అవుతుంది, వీటి గురించి మనకేం అర్థమవుతుంది అనే విషయాన్ని మీరు ఆన్సర్గా రాయాలి. ఈ 2 రాసి నాకు షేర్ చేయండి. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ మై డియర్ స్టూడెంట్స్. సో నా గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇన్ దిస్ వేదాంతు సిబిఎస్ఈ 9 and 10 తెలుగు ఛానల్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఇంగ్లీష్ అండ్ సోషల్. సో ఇనీషియల్ డేస్ నుంచి నేను ఆల్రెడీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛానల్స్లో వర్క్ చేశాను. నాకంటూ ప్రత్యేకించి ఒక తెలంగాణ ఒక ఛానల్ ఉంది, అందులో కూడా ఫుల్ టీఎస్ స్టేట్ సిలబస్ అంతా పెట్టేశాను, సోషల్ స్టడీస్. సో కోర్ సబ్జెక్ట్ సోషల్ అనమాట. సోషల్లో అద్భుతమైన వీడియోస్ ఉన్నాయి, చక్కగా అర్థమవుతాయి. హిస్టరీ పార్ట్ చాలా కష్టంగా ఉంటుంది, బట్ ఐ మేడ్ ఇట్ సూపర్ సింపుల్ అనమాట. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్, ఇంకా నేషనలిజం ఇన్ ఇండియా, ఆ చాప్టర్స్ ఆల్రెడీ నేను చేసేసాను. 1 షార్ట్ రికార్డెడ్ వీడియో పెట్టేశాను, చాలా బాగా అర్థమవుతాయి, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాను, చెక్ చేసుకోండి, వీడియోస్ కూడా చెక్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఐ వాంట్ డీపెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. షేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు యువర్ సిబిఎస్ఈ 9 and 10 ఫ్రెండ్స్ నాన్న. Okay, so that you can grow our family. This is our family, mana CBSE family anukundam. Let's grow this. Even AP state board students also can watch and share to your friends nana. So thank you so much for watching the entire video. English lo already nenu lessons chesanu chudandi, and further chapters kuda anni upload avutunte check out cheyandi. Anduke cheptunna సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే యూ విల్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ ద అప్డేట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ ఇంపార్టెంట్ వీడియో. బై బై, అంటిల్ దెన్ టేక్ కేర్.